నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ నుండి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్వచ్ఛతా హీ సేవలో అంతా భాగస్వాములు కావాలి. భీమవరం పట్టణ వాసులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేతలు. విచారణలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురాం, దేవినేని అవినాష్. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్. క్యాన్సర్ నుండి ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ బాధితుడికి ధైర్యం. విజయవాడ నుండి ఢిల్లీకి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అయితే ఎయిర్పోర్ట్ లో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలియజేశారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఈ 2 కార్యక్రమాలకి కూడా విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు కొల్లు రవీంద్ర గారు, అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులు ఎంపీ మచిలీపట్నం బాలశౌరి గారు, అలాగే ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమానికి విచ్చేసి 4 నిమిషాలు మనతో పాటు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మన మైసూరు నుంచి విచ్చేసినటువంటి యువరాజు ఎంపీ యదువీర్ గారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మన సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి, చాలా మంది పెద్దలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, మన పోలీస్ యంత్రాంగం ఉన్నారు, అలాగే ఎంతో మంది పబ్లిక్ వచ్చారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒఫీషియల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం నా సమక్షంలో, అది మన ఎయిర్పోర్ట్ లో ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండాలి. కేవలం మన విజయవాడ నుంచే మొదలై 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ఏటీఆర్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేశాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేశాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేస్తామని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీనివల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:10 ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలో ఉండే అవకాశం కూడా ఉంటుందనేది మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4వ ఫ్లైట్ కనెక్షన్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా వరదలు వచ్చి ప్రజలు అల్లకల్లోలానికి గురయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కడప నగరంలోని హరా టవర్స్ లో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూటమి నాయకులు ఈ నెల 22వ తేదీ బలిజల ఆత్మీయ సమ్మేళన సత్కారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. కానీ అనుకోని రీతిలో వరదలు రావడం, అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల భుజాలపై భారం మోపడం, వారంతా రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే సన్మానం నిర్వహించడం సరికాదని అందుకే వాయిదా వేశామన్నారు. ఎక్కడా వరదలకు నష్టపోయామనే ఆలోచన రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో బిజీగా ఉండి ప్రజలను ఈ ఫ్లడ్స్ నుంచి బయటికి తేవాలని ఒక ప్రయత్నంలో అందరూ బిజీగా ఉన్న సమయంలో, అదేవిధంగా ఒక పక్క ఈ ఫ్లడ్స్తో బాధపడుతుంటే మనము ఆ మీటింగ్ పెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎప్పుడు అనేది రేపు మేము అందరితో మళ్ళీ ఒకసారి కలిసి వాళ్ళ డేట్ తీసుకొని మేము ఫిక్స్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాయిదా వేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రులు పగులనక ఈ వరద బాధితులను ఆదుకోవడానికి నిమగ్నమై నారాయణ గారు అదేవిధంగా రామానాయుడు గారి భుజస్కంధాల మీద పెట్టి ఆ దినం శ్రీకృష్ణదేవరాయలు చెరువులు, వంకులు, బ్రిడ్జిలు కట్టే ఈ దినం ఈ జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ లేకనే అవన్నీ కూడా తెగిపోవడం జరుగుతూ ఉన్నాయి. ఈయన పనిచేసిన 5 ఏళ్లలో ఒక 5 రూపాయలు కూడా ఈ వంకలకు కానీ చెరువులకు కానీ ఆయన ఎక్కడ కూడా ఫండ్స్ పెట్టలేదు. అతని నిర్లక్ష్యం వల్ల ఈ దినం తెగిపోయి విజయవాడ దాదాపు చాలా మటుకు వంకలతో ఊరంతా కూడా నిండిపోయి బురదలతో నిండిపోయింది. అయితే ఒక వారం 10 రోజుల్లోనే నిరంతరం కూడా మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్ అంతా కూడా కష్టపడి ఎక్కడే కానీ వరదలు వచ్చింది అనే విధంగా లేకుండా ఇంత నీట్గా చేశారు అని చెప్పి ప్రశంసలు పొందారు. కాబట్టి ఇటువంటి సమయంలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మేము వాయిదా వేయడం జరిగింది. తప్పకుండా మేమైతే ఎవరైతే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, జనసేన మంత్రులు అందరినీ కూడా పిలిచి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం భారీ ఎత్తున పెట్టడం జరిగింది. కాబట్టి ఇది వాయిదా వేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు కూడా వాట్సాప్లో 22 అని పెడుతున్నారు. అది చాలా పొరపాటు. నెక్స్ట్ మంత్ డేట్ ఫిక్స్ చేస్తాము. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఒక తారీఖు నిర్ణయించి ప్రజలకందరికీ కూడా బలిజ సోదరులందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి మొదటి కూడా జగన్ అటువంటి మెంటాలిటీనే మనకందరికీ తెలుసు. పిల్లప్పటి నుంచి కూడా ఆయన పోలీస్ స్టేషన్ మీద పోయి దాడి చేయడం కానీ, ఎవరన్నా వాళ్ళకు అత్యంత సన్నిహితుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాడి చేయడం కానీ జరుగుతూ ఉంది. అతనికి ప్రభుత్వం అంటే కూడా నమ్మకం లేదు, ప్రజలన్నీ కూడా నమ్మకం లేదు. దాదాపు ఆ బోట్లను వదిలేసి యాక్సిడెంట్ జరగాల అనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కావాలని ఆయన అనుచరులు ప్రయత్నం చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇవన్నీ కూడా అరికట్టడం జరిగింది. లేకపోతే దాదాపు 1,00,000 మంది జనము ఈ దినం రోడ్ల పాలైంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి పోలేదు. ఆయన ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే నువ్వే ఇబ్బంది పడతావు. మీ తండ్రి గారు ఆ దినం ప్రజలకు మేలు చేసినాడు, అయినా కూడా ఏ విధంగా చనిపోయాడో అందరూ తెలుసు. కాబట్టి నువ్వు చాలా ఘోరంగా ఈ విధమైన ఆలోచన ఉంటే నిన్ను ప్రజలు రోడ్ల మీద కొట్టే రోజులు దగ్గరకు వస్తే సమాధానం ఉన్నాయి. ఆయన మెంటాలిటీ మనం చూసాం. తిరుమల కూడా ఏ విధంగా అరాచకాలు జరిగాయో చూసాం. ఇప్పుడు కూడా సిబిఐ వాళ్ళైతేనేమి ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏది చెప్తా ఉంది తిరుమలలో ఏదో ఒకటి చేయాలని ఉన్నారు అని చెప్పి. కాబట్టి తిరుమలలోనే కాదు, మన పవన్ కళ్యాణ్ మీద కూడా కాదు, మన ముఖ్యమంత్రి అందరి మీద కూడా ఆయన ఏదో ఒక విధంగా దాడి చేసి పరిపాలన హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఈ విధమైన దుష్టమైన ఆలోచనలు వచ్చాయి. ఈ దుష్ట ఆలోచనలకు ప్రజలు బుద్ధి చెప్తారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఆ తర్వాత దేవినేని అవినాష్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. కాగా ఈ కేసులో వీరికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవలో అంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ప్రోచర్ను ఎమ్మెల్యే అంజుబాబు ఆవిష్కరించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 7 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మన పరిశుభ్రతే మన ఆరోగ్యమని, పరిసరాల శుభ్రత సమాజ శ్రేయస్సు అని దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, చల్లారాము, ఆకుల కృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవ అంటే పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతకి, శుభ్రతకి, పచ్చదనానికి ప్రయారిటీనిచ్చే వ్యక్తి వారి ఆధ్వర్యంలో మనమందరం కూడా ఈ కార్యక్రమం చేసినట్లయితే పరిశుభ్రంగా ఉంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం, పచ్చదనంగా ఉంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ కూడా మనం అలవర్చుకున్నట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యంగా ఇంటికాడ ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి మూల కారణం పరిశుభ్రత, పచ్చదనం. ఈ రెండాట్ల మీద రేపు 17వ తారీఖు నుంచి గాంధీ మహాత్ముని పేరు మీద మన జిల్లా కలెక్టర్ గారు, విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కుల మత రాజకీయ రహితంగా అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. రేపు 17వ తారీఖున ఇక్కడ భీమవరంలో ప్రకాశం చౌక్లో మరి విద్యార్థులతోటి ఒక మానాహారం అన్నీ ఏర్పాటు చేసి తర్వాత ర్యాలీలు ఇవన్నీ ఉంటాయి. దానిలో భాగంగా ఏంటంటే స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా కేవలం పారిశుద్ధ్య పనివారుల వల్లే కాకుండా మనమంతా కూడా దాంట్లో బాధ్యులు అవ్వాలి. ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏంటంటే వాతావరణ కాలుష్యం వల్ల మన రోగాల పాలు పడుతున్నాం కాబట్టి అవి తగ్గిపోవాలంటే మన పారిశుద్ధ్య నివారణ చేసుకోవాలని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మన భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే మన కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారు, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, మున్సిపల్ కమిషనర్ రామరెడ్డి గారు, వీరి నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలతో, గవర్నమెంట్ అధికారులతో, మరి రాజకీయ నాయకులతోటి అందరితోటి కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 17వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు ఈ కార్యక్రమాలు జయప్రదం చేయమని ఎమ్మెల్యే గారి తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.